గీతాంజలి అనే ఈ అమ్మాయి ఎంత దారుణంగా ఈ అమ్మాయిని ఈరోజు మరి చంపడం జరిగింది. సోషల్ మీడియాలోన సజ్జ అజయ్ అనే తెలుగుదేశం పార్టీకి చెందిన మరి యూత్ ప్రెసిడెంట్ అంటే ఈ అబ్బాయి మరి ఒక యువకుడు, మరి నీకు చెల్లి లేదా తమ్ముడు, నీకు అక్క లేదా, నీకు అమ్మ లేదా, ఒక ఇద్దరు చిన్నారులున్నటువంటి తల్లిని, అత్త మామ తల్లి ఉన్నటువంటి ఒక ఇల్లాలని ఇంత దారుణంగా సోషల్ మీడియా ట్రోల్ చేసి ఇంత దారుణంగా ఒడిగట్టి సమాజం అనేది కూడా మర్చిపోయి మృగాల్లాగా ప్రవర్తించి రాబందుల్లాగా ప్రవర్తించి ఆ అమ్మాయిని హత్య చేశారే, ఎంత దుర్మార్గం ఇది. యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ విషయం పట్ల గమనించాలి, ఈ కుటుంబానికి అండగా నిలబడాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రజలు నేను కోరుతున్నాను. అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు ఒక దిగ్భ్రాంతికి గురై, ఎందుకంటే ఆయన ప్రభుత్వంలో మహిళలే మహారాణులు అని చెప్పి మహిళలకు అగ్ర తాంబూలాన్ని ఇచ్చి మహిళల్ని టాప్ లెవెల్లో నిలబెడుతూ దేశానికే మహిళా సాధికారతలో మరి రోల్ మోడల్గా నిలబడినటువంటి ముఖ్యమంత్రి జగనన్న ఈరోజు ఎంతో బాధపడుతూ గీతాంజలి చనిపోవడం అన్నది అసలు ఈరోజు అసలు తను చాలా దిగ్భ్రాంతికి గురై ఈరోజు ఆ కుటుంబానికి 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేసియా కూడా ప్రకటించడం జరిగింది. ధన్యవాదాలు తెలుపుతున్న గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి. పోయిన ప్రాణాలు రావు కానీ ఆ కుటుంబానికి నీ మంచి మనసుతో ఇంత పెద్ద సహాయం చేస్తున్నందుకు ఒక బీసీ మహిళగా, ఒక రాష్ట్ర వైఎస్ఆర్సీపీ మహిళగా జగనన్నకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ సందర్భంగా. మరి అలాగే ఆ చిన్నారులు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు, ఆ చిన్నారులు కూడా చదువుకి కావాల్సిన బాధ్యత అంతా కూడా జగనన్నే తీసుకుంటానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరి ఈ తెనాలికి చెందినటువంటి గీతా విషయంలో ఎవరైతే దుర్మార్గంగా ప్రవర్తించారో రాబందుల్లాగా, దుష్టుల్లాగా, వాళ్ళని ఖచ్చితంగా చట్టపరంగా వాళ్ళని పరిగణలోకి తీసుకొని, అదుపులోకి తీసుకొని వాళ్ళని శిక్షించాలని చెప్పి కూడా జగనన్న మరి ప్రభుత్వానికి కూడా తెలియజేయడం జరిగింది, చట్టానికి. కాబట్టి చట్టం ఎవరికి చుట్టం కాదు, ఖచ్చితంగా చట్టం పని చట్టం చేసుకుంటూ పోతుంది. మరి ఇలాంటి దుర్మార్గులకు ఖచ్చితంగా 2024 ఎన్నికల్లో బుద్ధి చెప్పాల్సిందే. ఇలాంటివి ఎక్కడ కూడా పునరావృతం కాకుండా కూడా మరి చట్టాలు కూడా కాపాడాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే మహిళలు చాలా సున్నితమైనటువంటి మనసు గల వాళ్ళు. మరి నేను ఒకటే మహిళామతలకు చెప్పేది, మనం చాలా ధైర్యంగా ఎదుర్కోవాల్సినటువంటి అంశాలు వచ్చినప్పుడు ధైర్యంగా కూడా మహిళలు మానసికంగా కూడా మనం ప్రిపేర్ అయ్యి ఎదుర్కోవాలి ఇలాంటి సమస్యల్ని. మనం ఎదుర్కోకపోతే మన కుటుంబాలు మరి ఇబ్బందులు పడతాయి. కాబట్టి ప్రతి మహిళ కూడా సమాజంలో అక్కడక్కడ ఎంత మన జగనన్న ప్రభుత్వం చర్యలు తీసుకున్న అక్కడక్కడ ఆకతాయిలు, ఇలాంటి దుర్మార్గులు రాబందులాగా ప్రవర్తిస్తుంటారు. కాబట్టి మహిళామ తల్లులు మీరందరూ కూడా ధైర్య సాహసాలతో మరి మంచి ఆలోచనతో మీరందరూ కూడా ఇలాంటి వాటికి బారిన పడకుండా, సున్నిత మనసు కాకుండా ధైర్యంగా మీరందరూ ఉండాలని చెప్పి కూడా నేను మహిళలందరూ కూడా ఈ సందర్భంగా